హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జోగి రమేష్ గారి యొక్క కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలన్నీ కూడా పాములు పుట్టలోంచి పాములు ఏ విధంగా బయటపడతాయో ఆ విధంగా ఈ అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. కొడుకో మాట తండ్రి మాట భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తగులో జోగి రమేష్ గారు ఏమని చెప్తున్నారు, అటాచ్మెంట్ భూములు ఎవడైనా కొంటాడా అని జోగి రమేష్ గారు నిన్నే ప్రశ్నించారు. కొడుకు ప్రెస్ మీట్లో అందరూ కొనుక్కున్నట్టే మేము కొనుక్కున్నాం, దీంట్లో తప్పే ఉందా అంటున్నాడు. అంటే మీ అభిప్రాయాల్లోనే భేదాభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఏ విధంగా తప్పును ప్రోత్సహించారు, ఆ దొంగ భూములు కొన్నారు, రెవెన్యూ అధికారులు అడ్డు పెట్టుకుని ఇవి ఏ విధంగా అమ్మేశారు అనే దాంట్లో స్పష్టంగా కనపడతాయి. చేత మీరు ఈ కేసు నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. జోగి రమేష్ గారు గుర్తుంచుకోండి, మీ జోగి రమేష్ గారు ఈ యొక్క విషయంలో అరెస్ట్ చేస్తే తన కొడుకుని తనెక్కడో తన కొడుకు అమెరికాలో చదువుకున్నాడు అంటాడో, లేకపోతే నేను బీసీని గౌడని అంటాడో, అంటే నువ్వు తప్పు చేస్తే ఇవేవి కులాల్లో తీసేయాలా, నేను అరెస్ట్ చేయకూడదా, నువ్వేమి పూర్తి కుంభకోణాలతో నువ్వు దీంట్లో ఇరుక్కున్నావు. ఇరుక్కుని ఈవేళ నా కొడుకు అమెరికాలో ఉన్నాడంటే ఎవరు నమ్ముతారు? నువ్వు బీసీ కార్డు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు జగన్ గారి ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు నీకు బీసీలు గుర్తుకు రాలేదా? 2600 మంది మీద తప్పుడు కేసులు పెడితే ఆ వేళ నువ్వేం మాట్లాడలేదే? ఆవేళ అమర్నాథ్ అనే గౌడ్ అనే కుర్రాడిని ఆ లక్క గురించి ప్రశ్నిస్తే అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే అప్పుడు ఆ కుటుంబం నీకు బీసీలు గుర్తుకు రాలేదా? 300 మంది బీసీలని హత్యలు చేస్తే ఆ రోజు బీసీలు గుర్తుకు రాలేదా? ఇప్పుడు నీకు బీసీలు ఇవి గుర్తుకొచ్చి నువ్వు నాటకాలు ఆడుతున్నావు. జోగి, నువ్వు అవినీతిలో నీకు భారతరత్న అవార్డు ఇవ్వచ్చు. ఎందుచేతనంటే నువ్వు పక్కనే మాకున్న 50 కిలోమీటర్ల దూరంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు పెడన్ నియోజకవర్గంలో. నీ అవినీతి చిల్లర కొట్టులాగా పనిచేసింది. ఆ రోజుని ఒక ట్రాన్స్ఫారం రైతుకి ఇవ్వాలంటే రొయ్యల రైతుకి 50,000 వసూలు చేసావు. ఒక ఎకరం చెరువు తవ్వాలంటే ఎకరానికి 10,000 ఎట్టావు. లిటిగేషన్ పువ్వు అయితే 40-50,000తో వేల కోట్లు దోసుకున్నావు పెడల్లో. నువ్వు అసలు పెడల్లో పోటీ చేసుంటే నీకు డిపాజిట్ తగ్గకపోను, అందుకే నువ్వు నియోజకవర్గం మారావు. నీ అవినీతి అంతా ఒక చిల్లర కొట్టి మోడల్లో పెడల్లో దోసుకున్న విషయం ప్రజలందరికీ అక్కడ తెలుసు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.